హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా శ్రీజ ఎలిమినేట్ అయినట్టుగా నాగార్జున ప్రకటించగానే హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కన్నీటి పర్యంతమయ్యారనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రియా ఎలిమినేట్ అయి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్, శ్రీజ ఇద్దరు మంచిగా క్లోజ్గా అయితే ఉన్నారు. అక్క తమ్ముడు అంటూ ఇంట్లో మంచిగా గడిపారు. ఒకరికొకరు అన్నట్టుగా హెల్ప్ చేసుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ పాయింట్స్ రైజ్ చేస్తూ ముందుకు పోతున్న సమయంలో శ్రీజ ఒక్కసారిగా ఎలిమినేట్ అవ్వడంతో అది ఊహించని పరిణామంగా తీసుకున్న పవన్ కళ్యాణ్ కన్నీటి పర్యవంతమైతే అయ్యాడు. దీంతో ఎలిమినేట్ అయ్యి ఇక బయటికి వెళ్లాల్సిన సమయంలో పవన్ కళ్యాణ్తో కాసేపు ఒంటరిగా మాట్లాడింది శ్రీజ. ఈ నేపథ్యంలో అరే నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావురా, కానీ కొందరితో మాటలు మాట్లాడే విధానము అలాగే కొందరితో ఉండే విధానం వల్ల నువ్వు కొంచెం నెగిటివ్ అవుతున్నావేమో అని నాకు అనిపిస్తుంది. అలాగే కొంతమంది ఇంట్లోకి వచ్చి చెప్పిన పాయింట్స్ కారణంగా నువ్వు ఆట అయితే మంచిగా ఆడావు, కానీ వారు చెప్పిన పాయింట్స్ని కరెక్ట్గా నువ్వు క్యాచ్ చేయలేకపోతున్నావు. వారు చెప్పింది ఏంటి అంటే తనుజాతో ఎక్కువ క్లోజ్గా ఉంటున్నావు, రీతుతో ఎక్కువగా క్లోజ్గా ఉంటున్నావు, నువ్వు ఆర్మీ బేస్ నుంచి వచ్చావు కాబట్టి ఆటలో ఫైర్ చూపిస్తావు అనుకుంటే ఇంకొక విషయంలో నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావేమో అని ఆడియన్స్ నీ నుంచి అంతగా ఎక్స్పెక్ట్ చేసింది రాలేదేమో అని అనుకుంటున్నారు అని నాకు అనిపించింది వారు చెప్పిన విధానాన్ని బట్టి. ఆ తర్వాత నువ్వు గేమ్ అయితే మార్చుకున్నావు, కానీ మిగిలిన విషయాల్లో ఇంకా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా రీతుతో క్లోజ్గా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే తనుజాతో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయ్యి ఆటలో ఎదుట ఎవరున్నా కూడా నీ గెలుపే లక్ష్యంగా ముందుకు అడుగులు వేయి. ఎవరికీ కూడా ప్రామిస్ చేయవద్దు. అప్పటి పరిస్థితులను బట్టి నేను ఆలోచిస్తాను, కానీ ముందే ప్రామిస్ చేసి బంధుత్వంలో నేను ఇరుక్కుపోను అని అందరితో ఖరాఖండిగా చెప్పేయి. అందరితో స్నేహంగా ఉండు, అందరితో మాట్లాడు, అందరితో ఒకే విధంగా మెలుగు. అంతేకాని ఇక్కడ ఎవరూ నీకు స్పెషల్ కాదు. ఎందుకంటే ఫైనల్లీ ఒకరికి మాత్రమే ఈ సీజన్ కప్పు వస్తుంది. ఆ కప్ నీ చేతుల్లో ఉండాలి. నువ్వు కప్పు పైకెత్తేటప్పుడు నేను ప్రియా బయట నుంచి చూస్తూ ఉంటామురా, నీకు సహాయంగా మేము బయట నుంచి ఖచ్చితంగా ఉంటాము, కావాల్సినంత హెల్ప్ చేస్తాము. నువ్వు ఇక్కడ కేవలం ఆట మాత్రమే ఆడు, అంతే, ఇంకా మిగిలినవి చేయాల్సిన అవసరం లేదు అంటూ శ్రీజ చెప్తుంటే పవన్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటూనే సరే శ్రీజ బాగుండండి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ఫ్యూచర్ అంటూ ఇక శ్రీజకి గుడ్ బై చెప్పేశాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత శ్రీజ మెయిన్ గేట్ ద్వారా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.